వరల్డ్ న్యూస్ టుడే ఈ ప్రోగ్రాంకి గుడిగంటి టీవీ 9 ప్రేక్షకులందరికీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉంటున్నాయి మా కార్యక్రమాలు? సో మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ని, వరల్డ్ న్యూస్ని మీకు అందించాలని కేవలం మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ టీవీ ఛానల్ కానీ లేకపోతే పేపర్లు కానీ మనకి గల్లీ రాజకీయాల వైపే మన మనసంతా పెట్టే బదులు మనది ఉన్నతమైన స్టేజ్లో ప్రపంచ రాజకీయాల్లో కూడా మనకి అనుభవం కలగాలి, విషయాలు తెలియాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మీ మద్దతుకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఇంకా ఎదగాలి, పెరగాలి, మీకు సజెషన్ మాకు కావాలి. సీ యూ. మరి ఇప్పుడు ఒకసారి మనం ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇరాన్ ఇంతవరకు కూడా డిఫెన్సివ్గా ఉంది. తను తాను అమెరికా యొక్క దాడుల నుంచి రక్షించుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నది. కానీ ఈ రోజున ఒక ప్రకటన జారీ చేసింది. స్ట్రైట్ ఆఫ్ హెర్మోజ్ మీద జరుగుతున్న చర్చలు కనుక ఈసారి విఫలమయ్యాయంటే, మేము ఇంతవరకు డిఫెన్సివ్గా ఉన్నాం కదా, అదే నువ్వు చూసావు, దానికే నువ్వు అది సస్తున్నావు. మీ షిప్పులు కూడా తీసుకెళ్ళిపోయి పక్కన పెట్టుకొని మీ విమానాలు తీసుకెళ్ళి పక్కకెళ్ళి అమ్మో అమ్మో మా వాళ్ళు ఇంతమంది చంపేశావు. అప్పటికి నువ్వు తక్కువ సంఖ్య చెప్తే మా దగ్గర ఉన్న శవాలు మీకు ఇచ్చావంటే మీరు నిన్ను ఈడ్చి కొడతారు నీ దేశంలో. సో అది పక్కన పెడదాం. మనకి నేను ఇక్కడి నుంచి డిఫెన్సివ్గా ఉంటాను, అఫెన్సివ్గా ఉంటాను, ఎదురు దాడి చేస్తాను, జాగ్రత్త సుమ అని గట్టి వార్నింగ్ ఇచ్చిందండి. మరి ఈ దెబ్బతో ట్రంప్ ఏం చేస్తాడో అర్థం కావట్లా. ఎందుకంటే ఆయుధాలు లేవు, ప్రజల మద్దతు లేదు, సైన్యం మద్దతు లేదు. సైన్యం వాళ్ళు చెప్తున్నారు, మా దేశం కోసం అయితే మేము పోరాడతామండి, ఏదో ఎక్కడో అనవసరమైన విషయాల్లో మా ప్రెసిడెంట్ మా పాలకులు వాళ్ళు అనవసరంగా ఇన్వాల్వ్ అయిపోయి మమ్మల్ని ఎందుకు బలి చేస్తారు, ఇరాన్ మా దేశం మీద దాడి చేయలే కదా, మేమెందుకు వాళ్ళతో పోరాడాలి అని ఒక భావం ఆ సైనికుల్లోకి వచ్చేసిందండి. ఈ భావం కనుక ఎప్పుడైతే సైన్యంలోకి వస్తుందో అప్పుడు ఆ దేశం ఎప్పుడూ గెలవదు. నా దేశం కోసం, నా దేశాన్ని నేను రక్షించుకోవాలి, నా దేశం యొక్క నా చివరి ఊపిరి వరకు నేను పోరాడాలి అని అనుకుంటేనే, ఆ భావన ఉంటేనే ఆ సైనికుడు పోరాడతాడు. అలా పోరాడినప్పుడే ఆ దేశము, ఆ సైనికుడు గెలుస్తాడు. రియల్ ఎస్టేట్లో ప్లాట్లు అమ్ముకునే ఈ ట్రంప్ గారికి ఇవన్నీ ఏం తెలుస్తాయి? ఎంతసేపు డీల్ డీల్ డీల్. నాకంతా అదే కదా పిచ్చి. వీడికి ఏమి పాలిటిక్స్ తెలియవండి. నేను ఇలా క్రిటిసైజ్ చేస్తున్నా అని చెప్పి మా యొక్క ఛానల్ని వీళ్ళు ప్రమోట్ చేయట్లా. మీ ఇష్టం ఏమేమి చేసుకోండి, నాకేం పర్వాలేదు, స్ట్రైట్ ఫార్వర్డే ఉంటాను. చూడండి, ట్రంప్ ఎంత చంచల స్వభావం అంటే, ఈ రోజున మన ఇండియాలో ఉన్న ఆడపిల్లలు చూసారా, నేను అంటున్నా మీరేం బాధపడకండి, పడపోతే మరి చెప్పబోతే మళ్ళీ తప్పే. అది ఒక్కొక్క అమ్మాయికి 3-4 బాయ్ ఫ్రెండ్స్ అండి. అది మినిమం స్టేటస్ అంటే అమ్మాయికి. ఇవాళ ఒకరితో తిరిగితే రేపు ఇంకొకరితో, రేపు ఇంకొకటి తిరిగితే అలా ఆదివారం ఒకడు, సోమవారం ఒకడు, మంగళ సినిమాకి వెళ్ళేవాడు, తీసుకెళ్ళాడు, ఫుడ్ పెట్టించేవాడు ఒకడు, బట్టలు కొనేవాడు ఒకడు, నగలు కొనేవాడు ఒకడు, ఇలాగా కార్లో తిప్పేవాడు ఒకడు. ఇలాగ ఎలా ఉంటుందో ట్రంప్ విధానం కూడా అలాగే ఉంటుంది. ట్రంప్ కూడా ఏంటంటే సౌత్ కొరియాతో అమెరికాకి ఎంతో కాలంగా, ఎన్నో దశాబ్దాలుగా వాళ్ళిద్దరికీ ఒక మంచి సంబంధ బాంధవ్యాలు ఉండేవి. ఇంతవరకు ఏ ప్రెసిడెంట్ కూడా ఈ సౌత్ కొరియాతో, సౌత్ కొరియాలో ఎన్ని పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయండి, శాంసంగ్ కానీ అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు పుట్టుక అక్కడే, ప్రపంచాన్ని ఏలుతున్న కంపెనీలన్నీ అక్కడే. చిప్స్ తయారీలో కానీ ఎక్కడ చూసినా సరే ఆ సౌత్ కొరియా మార్కు క్వాలిటీకి సింబల్. అలాంటి కంపెనీ ఆ దేశంతో ఈ రోజున నేను నీకు సహాయం చేయను అంటమే కాకుండా రౌడీ మామూలు పెట్టుకొని అక్కడ వాళ్ళ విమానాలను పెట్టుకొని, వాళ్ళ S-400 లాంటివి పెట్టుకొని, వాటిని ఈ పేటెంట్ ఇవి పెట్టుకొని యుద్ధం వచ్చేటప్పటికి అవన్నీ తీసేసుకు వెళ్ళిపోయి ఇంకో దేశంలో పెట్టాడు. మరి ఇంతకాలం నువ్వు రౌడీ మామూలు వసూలు చేశావు కదా అమెరికా, ఆ రౌడీ మామూలు వాళ్ళకి వెనక్కిచ్చే అని ఎవరు అడగట్లా. పోనీ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే సౌత్ కొరియా ఇస్ ది వర్స్ట్ కంట్రీ అని వాడికి ఎవరు ఇష్టమైతే వాడిని నెత్తి మీద ఎక్కించుకుంటాడు, లేకుంటే వాడి వర్స్ట్ చిచి చాచా పోపు అంటే ఉంటాడు. మన ఈ
పాకిస్తాన్ ఉన్నాడు కదా సైనిక నియంత, వాడిని ఎంత పైకి ఎక్కించుకుంటాడు, మీదకి ముద్దులు పెట్టేసుకుంటాడు. ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, పాకిస్తాన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఎలాగంటుంటాడో అలాగే ఈ యొక్క ట్రంప్ విధానం ఎప్పుడు అలాగే ఉంటుంది. పచ్చి పల్లెటూరులో ఈ రియల్ ఎస్టేట్ చేసే పచ్చి వాళ్ళు ఎలాగుంటారో అలాగే ప్రవర్తిస్తాడు ట్రంప్. ఇస్తే ఓ మాట, ఇవ్వకపోతే ఇంకో మాట. సరే, ఇప్పుడు ఏంటంటే అతని ప్రేమంతా కూడా ఎలాగైనా సరే సౌత్ కొరియాతో ఫ్రెండ్షిప్ ఉంటే నార్త్ కొరియా వీడిని దూరం చేస్తుంది. ఇప్పుడు నార్త్ కొరియాతో ఇతనికి అవసరం ఉంది. దేనికి? నార్త్ కొరియాలో సైనికులు యమకింకర్లు, వాడికి యుద్ధ రంగంలో దిగితే అసలుకి పక్కవాడిని చచ్చిపోయే వరకు చంపేస్తారు. వాడు కనీసం ఒక చిన్నపాటి ఊపిరిగా మిగలటం వాడికి ఇష్టం ఉండదు, అంత ఘోరంగా ప్రవర్తిస్తారు. అందుకనే వాళ్ళు యమకింకర్లు అంటారు. ఇప్పుడు ఆ యమకింకర్ల అవసరం ట్రంప్కు ఉంది. ఎందుకంటే ఈ యమకింకర్లు వస్తే ఇరాన్లో తను గెలవచ్చు, తన సైన్యాన్ని బలి చేసే బదులు ఈ పక్కింటి వాడి సైన్యాన్ని బలి చేసేద్దాం. ఎందుకంటే అతను పుతిన్కి సహాయం చేసి 70,000 మందిని దింపేశారు కదా ఉక్రెయిన్లో. సో నేను కూడా మంచిగా ఉంటే నాకు కూడా ఒక 50,000 70,000 ఇస్తాడు, దానికి కాస్త ఐ విల్ పే ది మనీ చెప్తాం కానీ వాడికి ఇస్తామేంటి, ఆ సంగతి తెలుసు పాప ట్రంప్కి. వాగ్దానం చేస్తారు కానీ నిలబెట్టుకున్న చేతకాల సంగతి తెలుసు. ఆ వాగ్దానంతో పని కానీ ఇచ్చేసుకుందాం, ఈ లోపల నాకు 2 years గడిచిపోతుంది అనే ఉద్దేశంతో ఉంటాడు అతను. సరే, ఇప్పుడు ఎలాగైనా సరే నార్త్ కొరియాతో స్నేహం చేయాలి, దానికోసం పడరాని పాటలు పడుతున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు చైనా, రష్యా, ఈ నార్త్ కొరియా కలిసి అమెరికాని ఎదిరించాలి. అమెరికా ఏదైనా కూటమిగా ఏర్పడి అమెరికా ఏ దేశం మీద దాడి చేస్తే అందరూ కలిసి, ఎందుకంటే రష్యా కొద్దిగా వీక్గా ఉంది కదా, ఈ సమయంలో రష్యా మీద ఏమైనా దాడి చేస్తే దాన్ని మటాష్ చేయాలని పెద్ద ప్రణాళికలు జరుగుతున్నాయి. దాన్ని తిప్పికొట్టాలంటే వెళ్ళి ఈ యొక్క నార్త్ కొరియాతో కలవాలి. ఇప్పటికే వాళ్ళది ట్రయాంగిల్ లవ్. ఆ ట్రయాంగిల్ లవ్లో నువ్వెక్కడ సాగుతావయ్యా ట్రంపు? నీ నోరే కంపు, దగ్గర చేనేస్తారా? ఈ కంపు నోరు పెట్టుకొని అప్పటికే కింద మీద పడుతున్న ఆ ముగ్గురు లవర్స్ నువ్వు ఎందుకు విడదీస్తా ఉంటావు? వాళ్ళని అసలు విడిది, ఎందుకంటే వాళ్ళంతా ఎర్రబంధం, రక్తబంధం, అంటే అందరూ కమ్యూనిస్టుల బంధం అది. నువ్వు దరికి కాదు కదా, కనీసం నీ కంపు నోరు వాసన వాళ్ళకి అంటకుండా అంత దూరంలో ఉండగలుగుతావు అంతే. 2 సార్లు 3 సార్లు వెళ్ళి ప్రయత్నం చేసావు, ఏమైనా సక్సెస్ అయ్యావా? నీ దగ్గర చేరనిచ్చాడా? ఇంకా మొండికేసి ఆ టాక్స్ ఫెయిల్ అయ్యా అని చెప్పేసి అది రష్యాతో బాగా గణనీయంగా ఒప్పందాలు కుదిర్చేసుకొని అతని నుంచి ఇతని సహాయం, ఇతని నుంచి అతని సహాయం పొందేసుకున్నారు కదా. కాబట్టి నీ ప్రయాసం మొత్తం వ్యర్థం ట్రంపు. నువ్వు అనవసరంగా నీ స్నేహితులు కోల్పోతున్నావు. ఈ నార్త్ కొరియా నీ దగ్గర రాదు, వాళ్ళ గుమ్మం దగ్గర నేను ఎక్కనివ్వదు. సరేనా? ఇది నేను చెప్తుంది, రాసుకో డైరీలో. సరే, ఇంకో విషయం, ఈ రోజున అనుకోకుండా ఈ నార్త్ కొరియా కిమ్ చెల్లెలు మాస్కో వచ్చింది. ఆవిడ సాధారణంగా కింగ్ తప్పించి మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా సరే కింద స్థాయి మంత్రులు వెళ్ళి వాళ్ళని ఆహ్వానిస్తారు. కానీ ఈ ప్రోటోకాల్స్ అన్నీ కూడా పక్కన పెట్టి పుతిన్ వెళ్ళి ఆమెని ఇన్వైట్ చేసి లోపలికి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆ 2 దేశాలు ఒకరికి చాలా అవసరం. ఎందుకంటే చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు పుతిన్. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో కిమ్ చేసిన సహాయం ఎనలేనిది, మరోలేనిది. మరి అతని చెల్లెలే కదా, అతని చెల్లెలు వచ్చిందంటే ఆయన వచ్చినట్టు లెక్క. కాబట్టి ఘన స్వాగతం పలికి ప్రోటోకాల్స్ అన్ని పక్కన పెట్టి చాలాసేపు మాట్లాడుకునేటప్పటికీ పాశ్చాత్య పత్రికలన్నీ కూడా కింద పడిపోయి మీద పడిపోయి ఏడ్చి గోల చేసి అన్ని రకరకాల విష కథనాలు వడ్డించారు పేపర్లో. అవి చూసి మన ట్రంప్ ఇంకా రెచ్చిపోతున్నాడు. అమ్మో, నా లవ్ అఫేర్ పోయిందో, నా లవ్ అఫేర్ పోయిందో, నేను ప్రేమిద్దాం అనుకుంటే వీళ్ళు వెళ్ళిపోయారు అని. నేను చెప్పా కదా ట్రంప్, నేను దగ్గరికి చేరనివ్వరు. నీ కంపు నోరుని అసలు అక్కడ ఆమె దూరంలో పెడతారు. అక్కడ నీ స్వభావం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. బహుశా రాబోయే 2 వారాల్లో
కిమ్ కూడా రష్యా పర్యటన చేసే అవకాశం ఉందని అభిజ్ఞ వర్గాల బోగట్ట. మంచిదే, ఎందుకంటే ఇప్పటికే పాపం పుతిన్ చాలా దెబ్బతిని ఉన్నాడు. అమెరికా వల్ల కానీ, ఈ నాటో దేశాల వల్ల కానీ, ఈ యొక్క ఉక్రెయిన్ వల్ల కానీ. ఒక సరైన దెబ్బ ఉక్రెయిన్కి నాటో దేశాలు కూడా పడాల్సిన సమయం ఆసన్నమైంది. దాంతో సందట్లో సడేమియాగా మరి అమెరికా మీద కూడా చిన్నపాటి దెబ్బ పడాలి. ఎందుకంటే ఇప్పుడు ఎంతసేపు నేను అఫెన్సివ్ ఆడుతున్నాను, ఇప్పుడు డిఫెన్సివ్ ఆడుతున్నాను, నేను ఇక్కడి నుంచి అఫెన్సివ్గా వస్తా అన్నాడు కదా మా ఇరాన్. కానీ ఎలాగేసే దెబ్బ కొట్టాలండి. ఇప్పుడు పుతిన్ కనుక ఇది వస్తే కానీ ఈ టెంపర్తనం తగ్గదు. అందులో వాళ్ళకు ఉన్నటువంటి ఆ జాతి అహంకారం తగ్గాలంటే ఒక దెబ్బ తినాల్సిందే. చూద్దాం ఏదేమైనా సరే. మరి ఇంకా చివరికి వెళ్ళాలంటే మనకి ఈ రోజున మనకి ఒక మంచి సెబీ వాళ్ళు ఒక మంచి మాట చెప్పారు. విదేశాల్లో ఉన్న అంటే ఎన్ఆర్ఐలకి వాళ్ళతో పాటు ఇప్పుడు కొత్తగా పర్సన్స్ అవుట్సైడ్ ఇండియా PROI అనే ఒక వర్గం ఉంది. వారిని కూడా భారతదేశ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ద్వారం తెరవబోతున్నాము. మరి ఆ ఇంటర్మీడియట్ వర్గాలు ఉంటారు కదా, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ తీసుకొని రేపొద్దున వాళ్ళ వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత ఈ ఇంటర్మీడియట్ సంస్థలే బాధ్యత వహించాలి. మరి దీని గురించి మీ అభిప్రాయం తెలియచేయాలని ప్రజలకి ఒక ఆహ్వానం పలికింది. ప్రజలు ఎప్పుడూ ఆహ్వానిస్తారండి. ఏంటంటే గవర్నమెంట్ నిర్దేశించాలి. అంటే వాళ్ళ వల్ల మన దేశానికి ముప్పు రాకుండా ఎలాగ ఉండాలి, మనం ఎలా కాపాడుకోవాలి మన దేశాన్ని, మన కంపెనీలని. ఒక సందర్భంలో మనం చూసాం, సుమారు 1992, 94 మధ్యలో, బహుశా 91, 96 మధ్యలో చాలా టేక్ ఓవర్స్, ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీలు కూడా టేక్ ఓవర్స్ జరిగిపోయి మన ఇండియన్సే ఫారిన్లో ఉండి వాళ్ళు చేసి నానా ఇది రచ్చ చేశారు స్టాక్ మార్కెట్ని. అలాంటి భయంకరమైన స్టేజ్లోకి రాకుండా ఎలాగ చేయాలి అనేది విధి విధానాలు చక్కగా స్పష్టంగా చెప్పి దానికి అడహరెంట్ అయ్యేటట్టుగా చూడవలసిన బాధ్యత గవర్నమెంట్ది ఉంది. సెబీ కేవలం అది ఒక గవర్నింగ్ బాడీ అంతే, అంతకుమించి ఇంకేముండదు. తప్పులు చేయకుండా జరగకుండా స్టాక్ మార్కెట్ వరకు పరిమితం అవుతుంది. కానీ దాని యొక్క దీన్ని చూడాల్సింది ఫైనాన్స్ మినిస్టర్ 7 ప్లస్ మన భారత రాజ్యాంగంలో వీటి గురించి నిపుణులైన వాళ్ళ చేత ఆ యొక్క విధి విధానాలు రూపొందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఇవాళ ఇది సరిపోయింది. రేపు మళ్ళీ కలుద్దాం ఇదే టైంలో. ప్రపంచ వార్తల సమాహారం మీ ముందుకే. మీ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్. గుడిగల్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మనకండి. మీ లైక్లే మాకు ఆధారం, గుర్తుంచుకోండి. మీ లైక్లు చెప్తే యూట్యూబ్ వాళ్ళు ఛానల్స్ క్లోజ్ చేస్తున్నారు. ఇప్పటికే మా ఛానల్ని అమెరికా ట్రంప్ తిడుతున్నాం అని చెప్పేసి గోల్ చేసి చాలా వరకు ప్రమోట్ చేయట్లా. ఆయన భయపడేది లేదనుకోండి. నిజం పలకపోతే ఎలాగండి? పత్రికా విలేకరులు మేమే చేయకపోతే ఇంకెవరు చేస్తారు?